ప్రవీణ యేసు అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. 2 సామెయేలు గ్రంథం 'హల్లెలూయా' దేవుడికి స్తోత్రం. 1 సామెయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 30వ వచనం. చదువుతాను, అందరూ బైబిల్ తీయండి. నీ ఇంటివారు నీ పితరులను ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తుర్ణీకరించిన వారు తుర్ణీకరింపదురు. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఎప్పుడైతే మన ప్రభువుని గనపరుస్తామో, ఎప్పుడైతే మన ప్రభువుని మహిమపరుస్తామో, మనల్ని దేవుడు గనపరుస్తాడు. దేవుణ్ణి నువ్వు ఘనపరిస్తే దేవుని నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము దేవుణ్ణి మహిమపరచట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆయన చేసిన ఉపకారములు, ఆయన చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఈరోజు మన జీవితాల్లోని ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలా. ఈరోజు మనకి మంచి ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించాడు. ఎంతోమందికి రోగాలతో ఉన్నారు, ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతోమంది ఈ దినము చూడలేక ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. కానీ సజీవ లెక్కలో ఈ దినము మనం చూస్తున్నామంటే దేవుడిచ్చిన ఆ ఉచితమైన కృప మనకి అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితాల్లోని దేవుణ్ణి గనపరిస్తే దేవుడు నిన్ను గనపరుస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని ఎప్పుడైతే మన ప్రభువుని గనపరుస్తామో, ఒకసారి లేఖనాలు చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. చేటుకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుదుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఈ భూలోకములోనే తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి, దేవుడు మనకిచ్చిన ఈ పని సంపూర్ణంగా జరిగించి దేవుని నామానికి, మన ప్రభువుని ఎప్పుడైతే ఘనపరుస్తామో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని కృతజ్ఞతాస్తుతులు లేవు. ప్రభువా, యేసయ్యా ఇంకా ఇది చేయలేదు, అది చేయలేదు, సొనుగుడు గొనుగుడు కాదు. దేవుడు
మనకి ఏది ఇచ్చాడో, మనకి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఆరోగ్యం ప్రభువా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపి, నీ ఆత్మతో నన్ను నడిపించి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాడో అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తావు, దేవుణ్ణి ఘనపరుస్తావు. ఆత్మ పూర్ణుడిగా నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు దేవుడిని నువ్వు ఘనపరుస్తావు. మన ప్రభువుని ఘనపరిచినప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఎక్కడ కూడా దేవుడు ఉన్నతమైన స్థానమును ఉంచుతాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, ఎప్పుడైతే ప్రభువుని ఘనపరుస్తావో, ఎప్పుడైతే మన తండ్రిని ఘనపరుస్తామో, తండ్రి మన ప్రభువు మనల్ని ఘనపరుస్తాడు ఈ భూలోకంలోనే. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన తండ్రి పని సంపూర్ణంగా జరిగించాడు. సంపూర్ణంగా, ఎక్కడ కూడా అసంపూర్ణంగా జరగాల, సంపూర్ణంగా. లాస్ట్ ఆ కల్వరిలో యేసు ప్రభు పలికిన 7 మాటలు పలికాడు కదా, ఆ 7 అంటే సంపూర్ణ సంఖ్య. అంటే యేసు ప్రభు ఈ భూలోకములో ఆయన పరిచర్య సంపూర్ణంగా జరిగించాడు. ఒక సందర్భంలోని అనేకులు ప్రభువుని కొట్టడానికి వస్తే తప్పించుకొని తిరిగాడు. ఎందుకు? నా సమయం ఇంకా రాలేదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో మన జీవితంలో ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. అప్పుడు ఎప్పుడైతే దేవుని ఆత్మతో కలిగి ఉంటావో నువ్వు ఎల్లప్పుడూ దేవుణ్ణి ఘనపరుస్తావు, ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరుస్తావు. ఎందుకంటే ఆయన నామము ఘనమైన నామం. ఆయన నామము అందరూ మోకాళ్ళు వంగాల్సిందే. ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు. అందరూ ఆయన నామమున అందరూ మోకాళ్ళు వంగాల్సిందే. ఎందుకంటే ఈ భూలోకములోని ఎంత ఉన్నా, ఎన్ని సంపాదించినా ఈ లోకం విడిచి ఒకరోజు వెళ్ళాల్సిందే. ఈరోజు నేను చెప్తున్నాను, మన జీవితంలో ఒక నూతన కార్యాలు జరిగించాలంటే, మన పనులు జరగాలంటే ఫస్ట్ థింగ్ దేవుణ్ణి నువ్వు ఘనపరచు, దేవుణ్ణి మహిమపరచు. ప్రభువా ఇది ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి విశ్వాసపూర్వకంగా నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరుస్తావో దేవుడు నీ కార్యాలు సఫలపరుస్తాడు. అన్నిట్లోనే, ఒక విషయంలో కాదు దేవుడు ఇవ్వాల్సిందే, అన్ని విషయాల్లో దేవుడు ఘనపరుస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు ఆయన దృష్టిలో ఎవరైతే ఉంటారో, దేవుని దృష్టిలో ఎవరైతే జీవిస్తారో ఆ ప్రభువు ఉట్టి చేతులతో పంపించడు. దేవుణ్ణి మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నావు, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. ఒకటో పేతురు పత్రిక 1:7 ఒకసారి చదువుదాం. 1 పేతురు పత్రిక 1:7 చదువుతాను, మీరు ఆలకించండి. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలో చేత పరీక్షలకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. దేవుని ఆత్మతో కలిగినవారు, దేవుని శక్తితో కలిగినవారు అగ్ని పరీక్షలు అంటే శ్రమ వచ్చిందని భయపడద్దు, అవమానం వచ్చిందని భయపడద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావు, దేవుణ్ణి ఘనపరుస్తున్నావు. శ్రమ అయినా, అవమానమైనా, నిందైనా అన్నిట్లోని
దేవుణ్ణి మహిమపరుస్తున్నావు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. యేసయ్య నామమున నీకు అవమానం జరిగిందా? దిగులు పడద్దు. నువ్వు దిగులు పడద్దు. నిన్ను వెలవేశారా? దిగులు పడద్దు. నీ పక్షంగా యుద్ధము జరిగించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇది యెహోవా యుద్ధం, మనది కాదు, యెహోవా యుద్ధం. ఈరోజు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు, అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. మన జీవితాల్లో ఎందుకు అవమానం జరుగుతుందంటే గొనుగుతున్నావు. నా ప్రభు ఏం చేశాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన కోసం ప్రాణమే పెట్టాడు. ఈరోజు మన జీవితాల్లో ఆయనకి ఎప్పుడైతే సజీవ యాగముగా మన ప్రభుని సమర్పించుకుంటామో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు దేవుణ్ణి, మన తండ్రిని నువ్వు ఘనపరిచావు కాబట్టి మన తండ్రి మనల్ని ఘనపరుస్తాడు. ఎక్కడ కూడా తగ్గనీడు, ఎక్కడ కూడా అవమానం పడనీడు. ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడ దేవుడు రుణంతల ఘనత ఇచ్చి ఘనపరుస్తాడు నిన్ను. ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడే నిన్ను లేవనెత్తి అక్కడ నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. ఈరోజు దిగులు పడకమ్మా, ఈరోజు దిగులు పడకు బ్రదర్. ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో ఏమైనా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన కోసము ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. విశ్వాసముతోని, పట్టుదలతోని, ఓర్పుతోని మన ప్రభుని ఘనపరచు, మహిమపరచు. ఉన్నా లేకపోయినా ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి భక్తులందరూ శ్రమల ద్వారా వెళ్ళారు. బైబిల్లోని అపోస్తులందరూ శ్రమల ద్వారా వెళ్ళారు. కానీ ఏవంత పరీక్షలు ఎవరికి రాలేదు. భూలోకంలో ఎవరికి రాలేదు అంత పరీక్షలు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఒకంతో పోగొట్టుకున్నాడు ఏబు. ఎప్పుడైతే దేవుణ్ణి ఘనపరిచాడో నా విమోచకుడు సజీవుడు. ఎప్పుడైతే మన ప్రభువుని ఘనపరిచాడో అప్పుడు తెలుసుకుంటున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఎక్కడైతే ఒకంతు పోగిందో రెండంతల దీవెనిచ్చాడు ఏబుకి. ఈరోజు మన జీవితాల్లోని ప్రభువా లాస్ట్ను ప్రార్థన చేశాడు ఏబు. ఒక ప్రార్థన, సమస్తం ఆస్తి పోయింది, పిల్లలు పోగొట్టుకున్నారు, సమస్తం పోగొట్టుకున్నారు. యెహోవా ఇచ్చెను, యెహోవా నామానికే మహిమ కలుగునుగాక. ఎక్కడ కూడా తగ్గలే. నా ప్రభు అన్నీ తీసుకున్నాడే. ప్రభు నమ్ముకుంటే ఎన్ని కష్టాలా, ఈ అవమానాలా, ఈ నిందలా అని ఎప్పుడు నోటి మాట ద్వారా కూడా దేవుణ్ణి ఎక్కడ కూడా కొనకలేదు. ప్రభువా నువ్వు ఇచ్చావు, ప్రభువా నువ్వు తీసుకున్నావు, నీ నామానికి మహిమ కలుగునుగాక. యెహోవా నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజు మన జీవితాల్లోని కృంగిపోకు. అప్పులతో బాధపడుతున్నావా? ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఉన్నావా? ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఆయన ఆ పరలోకం విడిచి ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళని బలపరచుటకు, ఎవరైతే పాపములో జీవించారో వాళ్ళని పాపము నుంచి విడిపించుటకు ఆయన
నీ కోసము నా కోసము ఆ పరలోకం విడిచి మన ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి దరిద్రతని నీకోసం ఆ కలవరిలో రక్తాన్ని కార్చి నీకోసము ప్రాణం పెట్టి నీకోసము సమస్తాన్ని రక్తపు బొట్టిని, ఆఖరి రక్తపు బొట్టిని నీకోసం చిందించే దేవుడు, నీకోసం ప్రాణం పెట్టే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నో. ఈరోజు నీకోసమే నువ్వు దేవుణ్ణి గనపరచు. లేని స్థితిలో నువ్వు గనపరచు. లేమిలోని దేవుణ్ణి మహిమపరచు. దేవుడు ఎక్కడైతే ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండు. దేవుడు ఆ చిన్న విషయాల్లో నమ్మకంగా మంచి దాసుడా అని దేవునికి దృష్టిలో నువ్వు ఉండాలా, మనుషుల దృష్టిలో కాదు. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నప్పుడే దేవుడు నిన్ను గనపరుస్తాడు. దేవుని దృష్టిలో జీవ గ్రంథమయందు నీ పేరు లెక్కింపబడకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని నువ్వు సేవా కార్యక్రమం చేసినా, జీవ గ్రంథమయందు నీ పేరు లిఖింపబడకపోతే సున్నా. దేవుని దృష్టిలో నీ పేరు లేకపోతే, నువ్వు దేవుని దృష్టిలో నువ్వు లేకపోతే సున్నా. ఈరోజు నేను చెప్తున్నాను, మనుషులు ఏదన్నా, మనుషులు నిందించినా, అవమానమిచ్చినా ప్రభు దృష్టిలో నువ్వు ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ఆదరిస్తాడు, బలపరుస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు మన జీవితాల్లోని ఎవరు కుమారుడు? ఆత్మ కలిగిన వారు దేవుని ఘనపరుస్తారు. ఆత్మ కలిగిన వారు దేవుని మహిమపరుస్తారు. ఆత్మ కలిగిన వారు దేవుణ్ణి ఏ స్థితిలో ఉన్నా, లేమిలో ఉన్నా దేవుని మహిమపరుస్తారు. ఉన్నతమైన స్థానంలో ఉన్న దేవుని ఘనపరుస్తారు. అక్కడ దావీదు మహారాజు అంటాడు, ప్రభువా నీ సన్నిధానములో ఉన్నటకు నేను ఏ పాటి వాడిని ప్రభువా. ఎంత తగ్గించుకున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అబ్రహాము వంశాన్ని మనకి అనుగ్రహించాడు. విశ్వాసులకి తండ్రి అయ్యాడు అబ్రహాం. ఈరోజు ఆ వంశావళిలో అక్కడ జక్కయ్య యేసు ప్రభు చూడాలి ఈరోజు అనుకున్నాడు. జక్కయ్య ఆశ కలిగి ఉన్నాడు. కానీ జక్కయ్య చూస్తున్నాడు, యేసు ప్రభు ఈ ప్రాంతానికి వస్తున్నాడు, ఈ రూట్లో వస్తున్నాడని అర్థం చేసుకొని ఆ మేడి చెట్టుకి పైన చూస్తున్నాడు. అక్కడే దేవుడు ఆ చెట్టు కింద నిలిచుండి, జక్కయ్య నువ్వు కిందకి దిగు అని సెలవిస్తున్నాడు. అక్కడ ప్రజల దృష్టిలో జక్కయ్య ఒక వడ్డీ వ్యాపారస్తుడు, మోసగాడు. ప్రజల దృష్టిలోని మోసగాడు, వడ్డీ వ్యాపారస్తుడు అని ప్రజలు అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, జక్కయ్య నువ్వు దిగు, ఈ నేడు నిన్ను నీ ఇంటి వారిని రక్షిస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. కుటుంబంలో ఒక్కరు రక్షింపబడితే కుటుంబం అంతా రక్షణ మార్గంలో నడిపిస్తాడు దేవుడు. యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు అక్కడ, అబ్రహాము కుమారుడా అని ఒక్క మాటతో చెప్పేశాడు. హల్లెలూయా. జక్కయ్య అబ్రహాము కుమారుడా అని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అబ్రహాము కుమారుని మనం. హల్లెలూయా. దేవుని కుమారులు మనం. విశ్వాసులకి తండ్రి అబ్రహాం. ఈరోజు మన జీవితాల్లో
ఆయన గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవుడు. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఎక్కడ కూడా అబ్రహాము విశ్వాసములో ఎక్కడ కూడా తగ్గలే. ప్రభు చెప్పాడు ఆదికాండములో 12వ అధ్యాయంలో అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం ఇసుక రేణి వలె నీ వంశములో నుంచి వస్తాడని వాగ్దానం చేశాడు. ఈరోజు అబ్రహాము దేవుని గణపరిచాడు, దావీదు దేవుని గణపరిచాడు, అబ్రహాము ప్రభువుని గణపరిచాడు. మరి అబ్రహాముని విడిచిపెట్టాడా? దేవుడు గణపరిచాడు అబ్రహాముని. ఇక్కడ మరి దావీదుని విడిచిపెట్టాడా? దావీదు దేవుని గణపరిచాడు, దేవుడు దావీదుని గణపరిచాడు. ఈరోజు మన జీవితం కూడా దేవుని నువ్వు మహిమపరచు, దేవుని గణపరచు. నీ స్థితిగతులు చూడొద్దు. చిన్న విషయాల్లో, చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా జీవించు. దేవుడి దృష్టిలో ప్రభా నీ దృష్టిలో ఉండాలయ్యా. ప్రభా ప్రతి మనిషి బలహీనుడే, కానీ దేవుడి దగ్గరికి వచ్చి మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే సజీవ యాగముగా ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో, ఈరోజే నీ జీవితంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసయ్యా, నువ్వు ఎలాంటి ఘోర పాపివైన దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు బలహీనుడే. ప్రభువా యేసయ్యా, నేను బలహీనుడు తండ్రి. నువ్వు అడుగు, నీ ఎంత ఘోర పాపివేనా, ఎంత తాగుబోతుడివేనా, నువ్వు ఏ ఘోర పాపివేనా, ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య దగ్గరికి నువ్వు రా. ప్రభువుని యందు విశ్వాసముంచు. మన ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా నువ్వు సమర్పించు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి, యేసయ్య నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని నూతనపరుస్తాడు. నీ జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తాడు. క్రియ జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి వస్తే, దేవుని ఆత్మ నీ జీవితంలోకి వస్తే యేసయ్య రూపములోకి చెక్కబడతాం. దేవుణ్ణి, మన తండ్రిని ఘనపరుస్తాం. నా తండ్రి పని సంపూర్ణంగా జరిగిస్తాడు. హల్లెలూయా. మనము జరిగించలేం, మన బలహీనమే, కానీ దేవుడు నీలో ఉండి ఆయన పని జరిగిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ప్రతి మనిషి అందరూ పాపము చేసి దారి తప్పినోలే, కానీ ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకొని, ఎప్పుడైతే సజీవ యాగముగా మన ప్రభువునికి సమర్పిస్తామో, ఆ మరుక్షణమే పరిశుద్ధాత్ముడు కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ ఆత్మ కార్యాలు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి ఎంటర్ అవుతే అప్పుడు యేసయ్య పోలికలోకి వస్తాం. మనము ఈ బైబిల్లో ప్రతి వాక్యము, ప్రతి వాగ్దానాన్ని, ఇదంతా ఈ బైబిల్లోని మూల కారణం. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని ఆత్మ అనే బైబిల్లో ఉంది. ఈరోజు మన జీవితాల్లో ఈ వాక్యము మన జీవితంలో ఎప్పుడైతే ధ్యానిస్తామో, ఆది యందు వాక్యమే ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు శరీరధారిగా. కృపాస్ యోహాను సువార్త 1:1 ఒకసారి చూద్దాం. 1 పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమయ్యాడు శరీరధారిగా, ఇక్కడ 14 వచనం, ఆ వాక్యము